హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారని, పెంచిన డబ్బులు మరి 2 నెలల డబ్బులు వస్తాయా? మరి ఇంతకుముందు 2 నెలల డబ్బులు పెంచిన డబ్బులు ఇస్తారా? మరి అలాగే ఈ నెలలో మరి ఎప్పుడు ఇస్తారు? తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారికి, పాత వారికి ఎప్పుడు ఇస్తారు? ఏ లింక్స్ చేసుకుంటే వస్తున్నాయి? కొంతమందికి రద్దు అవుతున్నాయి. మరి ఎందుకు రద్దు అవుతున్నాయి? తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్సో బిల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తే లేట్ చేయకుండా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోతాం. పాత వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4000, వికలాంగులకి 6000 రావడం జరుగుతుంది. ఎంపీ సైలింగ్ చేసుకున్న వారికి మాత్రం బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ పడుతున్నాయి. ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు చేసుకోవడమే ఎంపీ సైలింగ్ అనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఇక చాలామందికి సదరం సర్టిఫికేట్, వికలాంగుల సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించకపోవడం వల్ల రద్దు అవుతున్నాయి. అలాగే పంట పొలాలు 3 ఎకరాలు ఉన్నవారు కూడా రద్దు అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసే తల్లిదండ్రులకు కూడా వాళ్ళకు కూడా వృద్ధాప్య పింఛన్ రద్దు అవుతుంది. ఇలా అలాగే 60 సంవత్సరాల లోపు ఉన్న తక్కువ వయసు ఉన్న కలవారికి కూడా రద్దు అవుతున్నాయి. 4 లక్షల మందికి కొత్త వారి, పాత వారికి రద్దు అవుతున్నాయండి. వెంటనే మీరు అయితే ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించండి. ఈ జూలై 15వ తేదీ వరకు మీకు అయితే ఈ డబ్బులు అయితే పెంచిన డబ్బులతో సహా వస్తాయి. అలాగే 2500 మహాలక్ష్మి స్కీమ్ ద్వారా కూడా వస్తాయి. అలాగే కొత్త వారికి కూడా, వృద్ధులకి, వితంతువులు, ఒంటరి మహిళ 4000, హెచ్ఐ బాధ 4000, వికలాంగులకి 6000 రూపాయలు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.